బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందుకుంటున్న లక్షలాది మంది లబ్ధిదారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎక్స్ వేదికగా సందేశం విడుదల చేశారు. ప్రతి ఒక్కరి జీవితంలో మంచి జరగాలని ఆయన ఆకాంక్షించారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని పింఛన్ల సొమ్మును లబ్ధిదారుల ఇళ్ల వద్దకే ఒక రోజు ముందుగా అందజేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశంలో ఎక్కడ లేని విధంగా ఇప్పటి వరకు పింఛన్ల కోసం 50,000 కోట్లకు పైగా ఖర్చు చేశామని ఆయన వెల్లడించారు. డిసెంబర్ నెలను గాను 63.12 లక్షల మందికి పింఛన్లు అందించేందుకు 2,743 కోట్లను విడుదల చేసినట్లు ఆయన పేర్కొన్నారు. సాధారణంగా ప్రతి నెల 1వ తేదీన పింఛన్ల పంపిణీ చేయాల్సి ఉండగా నూతన సంవత్సర శుభ సందర్భంగా డిసెంబర్ 31వ తేదీనే ఇళ్ల వద్ద పింఛన్లు పంపిణీ చేసి ఏర్పాటు చేశామని సీఎం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందుకుంటున్న లక్షలాది మంది లబ్ధిదారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎక్స్ వేదికగా సందేశం విడుదల చేశారు. ప్రతి ఒక్కరి జీవితంలో మంచి జరగాలని ఆయన ఆకాంక్షించారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని పింఛన్ల సొమ్మును లబ్ధిదారుల ఇళ్ల వద్దకే ఒక్కరోజు ముందుగా అందజేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, చెప్పండి. దాదాపుగా ఇటు చూస్తే పింఛన్ల కార్యక్రమం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు ప్రతి నెల 1వ తారీఖు లేదా ఒక రోజు ముందుగానే ఇవ్వటం మనం ప్రతిసారి చూస్తున్నాం. కాకపోతే 1వ తారీఖు ఆదివారం వచ్చిన నేపథ్యంలో ఒక రోజు ముందుగానే 31st ఇవ్వటం ఆనవాయితీగా చూస్తున్నాం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్టికులర్గా. కాకపోతే రేపు జనవరి 1 అంటే నూతన సంవత్సరం ఒక రోజు ముందుగానే 31వ తారీఖు అంటే రేపు ఆదివారం కాకపోయినప్పటికీ కూడా ఒక రోజు ముందుగానే పింఛన్లు ఇస్తూ ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరికీ మంచి జరగాలంటూ చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? రైట్, ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా 1వ తేదీనే పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించింది. ఆ క్రమంలోనే 1వ తేదీ ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు తెల్లవారుజామున 6 గంటల ప్రాంతం నుంచే పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఆయా సచివాలయ సిబ్బంది పంచిపెడుతూ ఉన్న పరిస్థితి. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని ప్రదేశాలను ఎంచుకుని ఆ ప్రాంతాలకు ఆయనే స్వయంగా వెళ్లి ఆ రోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేస్తూ అక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఆయన శ్రీకారం చుట్టూ ఉన్న పరిస్థితి. కానీ తాజాగా ఏదైతే నూతన సంవత్సరం అంటే రేపు నూతన సంవత్సరం 1వ తేదీ 2026కి సంబంధించి ముందస్తుగానే 31వ తేదీనే పెన్షన్లు పంపిణీ చేయాలని చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశించారు. ఆ క్రమంలోనే ఈ రోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఆయా నియోజకవర్గాలలో జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. తిరుపతి జిల్లాకు సంబంధించి ఇక్కడ తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఇప్పటికే తెల్లవారుజామున 7 గంటల ప్రాంతంలోనే ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారందరికీ కూడా ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని తన చేతుల మీదుగా కూడా ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే 1వ తేదీ సెలవులు వస్తాయో ఆ ఆదివారం వస్తే దానికి ముందు రోజు ఇచ్చే విధంగా కూడా గవర్నమెంట్ గత 16 నెలలు 17 నెలలుగా అందరికీ పెన్షన్లు పంపిణీ చేస్తూ వస్తున్న విషయం మనకు తెలిసిన విషయమే. ఈ క్రమంలోనే పండగ వాతావరణం అంటే నూతన సంవత్సరాన్ని జరుపుకునే పరిస్థితి ఉన్న నేపథ్యంలో నూతన సంవత్సరానికి అంటే ఆ ముందు రోజే వారికి కానుకగా ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావించి ఆ విధంగా ప్రతి ఒక్కరి కుటుంబాలలో ఆనందం వెల్లువిరువచ్చే విధంగా ఆ పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని అయితే శ్రీకారం చుట్టిన పరిస్థితి అయితే ఉంది. దీని మీద సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. లబ్ధిదారులంతా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి కూడా తమకు ఎటువంటి లోటు లేకుండా టెన్షన్ గా 1వ తేదీ అయితే 1వ తేదీ ఆదివారం అయితే మాత్రం దానికి ముందు రోజే మాకు అందజేస్తా ఉన్నారు. కాకపోతే ఈ రోజు నూతన సంవత్సరానికి 1వ తేదీ గురువారం వచ్చినప్పటికీ కూడా ముందుగానే మాకు ఈ పెన్షన్ అందించడం ఎంతో ఆనందంగా ఉందని నేను కూడా లబ్ధిదారులు అయితే ఆనందం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముందు నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకటే చెప్తున్నారు, ఎవరైతే
ఆ పెన్షన్ దారులు ఉంటారో వారందరికీ కూడా ఖచ్చితంగా 1వ తేదీ పెన్షన్ పంపిణీ చేసే విధంగానే చర్యలు ఉంటాయి. మొదటి నుంచి కూడా ఆయన చెప్పిన ప్రకారమే నడుచుకుంటూ పెన్షన్ అయితే ఇస్తున్న పరిస్థితి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందుకుంటున్న లక్షలాది మంది ఎవరైతే ఉంటారో వారంతా కూడా తమ ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.